దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఏటా లక్షలాది మంది విద్యావంతులు తమ విద్యను పూర్తి చేసి బయటకు వస్తుండగా ఆ స్థాయిలో మాత్రం ఉద్యోగాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో తీవ్ర నిరుద్యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో తమ విద్యా అర్హతకు సంబంధం లేని ఉద్యోగాలకు కూడా భారీ ఎత్తున ఉద్యోగులు పోటీ పడుతూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఉద్యోగం కోసం వందలాది మంది నిరుద్యోగులు బారులు తీయడం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొందరు నిరుద్యోగులు కింద పడిపోయారు. గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ అంకలేశ్వర్లోని లార్డ్స్ ప్లాజా హోటల్లో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఒక హోటల్లో పనిచేసేందుకు అవసరమైన అర్హత, పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో ఆ కంపెనీ తెలియజేయడం జరిగింది. జూలై 9 ఇందుకోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ చేపట్టింది. కేవలం 10 ఉద్యోగాల కోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. దరఖాస్తులు ఇచ్చేందుకు యువకులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో హోటల్ రైలింగ్ విరిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ తొక్కిసలాట్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో నిరుద్యోగం బాగానే ఉందని కొందరు, దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.